yes, commit, commit. So in transaction control language, there are three types of commands such as commit, rollback, save point. Forget about transaction for some time. Commit, rollback, save point. Commit is used to save the data permanently. Commit is used to save the data permanently. Now here the question is, then what about the data we are working from starting? What about the data we are working from starting? Is it saving permanently or not? That means, సో కమిట్ అంటే ఏంటంటే డేటా పర్మనెంట్గా సేవ్ కావాలనుకుంటే మనం కమిట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. డేటా అనేది పర్మనెంట్గా సేవ్ కావాలనుకుంటే కమిట్ కమాండ్ని యూజ్ చేస్తాం. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మరి ఇప్పటి వరకు చేసిన డేటా పర్మనెంట్గా సేవ్ అయిందా కాలేదా అని మనకు డౌట్ రావచ్చు. ఇప్పటివరకు చేసిన డేటా సేవ్ అయిందా లేదా అనే డౌట్ రావచ్చు. సేవ్ అయింది కదా, ఎందుకంటే మనము మనకు అవుపడుతుంది కదా, లైక్ నువ్వు ఒక 1 వీక్ కింద చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నాయి కదా, అంటే డేటా పర్మనెంట్గా సేవ్ అయినట్టే కదా. ఎస్, డేటా పర్మనెంట్గా సేవ్ అవుతుందో సేవ్ కావట్లేదో తెలుసుకోవాలంటే సెలెక్ట్, ఓకే, సెలెక్ట్ ఎట్ ది రేట్ ఆటో కమిట్ ఇవ్వాలి. సెలెక్ట్ ఎట్ ది రేట్ ఆటో కమిట్. సో ఆటో కమిట్ ఈక్వల్ టు ఏముంది, 1 ఉంది. 1 అంటే ఏంటి, ట్రూ. అంటే మనం చేసే డేటా బై డిఫాల్ట్గా పర్మనెంట్గా సేవ్ అవుతుంది. ఓకేనా, మనం చేసే డేటా బై డిఫాల్ట్గా పర్మనెంట్గా సేవ్ అవుతుంది. దాన్నే ఏమంటున్నా అంటే ఆటో కమిట్ ఈక్వల్ టు 1 ఉంది. ఓకేనా. ఆటో అంటే ఏంటి, సెల్ఫ్. దానికి దానికి అదే డేటాని పర్మనెంట్గా సేవ్ చేస్తుంది. అందుకే ఏమంటున్నామంటే ఆటో కమిట్ ఈక్వల్ టు 1 వచ్చింది. 1 సింప్లీ స్టాండ్స్ ఫర్ ట్రూ. ఆటో కమిట్ ఈక్వల్ టు ట్రూ, దట్ మీన్స్ వాట్ ఎవర్ ది డేటా వీఆర్ ప్రాసెసింగ్, ద డేటా ఈజ్ సేవింగ్ పర్మనెంట్లీ. ది డేటా ఈజ్ సేవింగ్ పర్మనెంట్లీ. మరి డేటా పర్మనెంట్గా సేవ్ కాకూడదు, టెంపరీగానే సేవ్ కావాలి అంటే ఏం చేయాలి అంటే సెట్ ఆటో కమిట్ ఈక్వల్ టు 0 ఇవ్వాలి. సెట్ ఆటో కమిట్ ఈక్వల్ టు 0 ఇవ్వాలి. సో మళ్ళీ చెక్ చేద్దాం ఆటో కమిట్ ఎలా ఉందో. సెలెక్ట్ ఎట్ ది రేట్ ఆటో కమిట్. ఆల్ రైట్, ఆటో కమిట్ ఈక్వల్ టు 0 ఉంది అంటే ఆటో కమిట్ ఈక్వల్ టు ఫాల్స్. ఆటో కమిట్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే ఏంటంటే ఇక నుంచి మనం చేసే డేటా అనేది పర్మనెంట్గా సేవ్ కాదు. ఎప్పుడైతే మనం ఆటో కమిట్ ఈక్వల్ టు 0 ఇచ్చామో అప్పటి నుండి మనం చేసే డేటా అనేది పర్మనెంట్గా సేవ్ కాదు. పర్మనెంట్గా సేవ్ కాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ డిస్ప్లే చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఫస్ట్ మనం డేటాబేస్ని యూజ్ చేయాలి కదా. యూస్ టెక్, యూస్ టెక్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఓకే, షో టేబుల్స్ క్లిక్ చేద్దాం. షో టేబుల్స్. స్టూడెంట్ అనే టేబుల్ టెక్ డేటాబేస్లో లేదంట, సో అందుకే మనం షో టేబుల్స్ అనే కమాండ్ ఇద్దాం. ఎస్, ఏముంది, కాలేజ్ అనే టేబుల్ ఉంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్
select star from college. Select star from college. అంటే కాలేజ్ అనే టేబుల్ని డిస్ప్లే చేశాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నా. 105 ఉమేష్ 67 మార్క్స్. 105 ఉమేష్ 67 మార్క్స్. Insert into student values of 105 ఉమేష్ 67 ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ ఇంటూ మన టేబుల్ నేమ్ ఏంటి? కాలేజ్ కదా. ఇన్సర్ట్ ఇంటూ కాలేజ్ వాల్యూస్ ఆఫ్ 105 ఉమేష్ 67. 105 ఉమేష్ 67. Now select star from student. Select star from college. Select star from college. All right. ఇప్పుడు ఉమేష్ అనేది ఇన్సర్ట్ అయింది కదా. ఇన్సర్ట్ అయింది, టెంపరీగా ఇన్సర్ట్ అయిందా పర్మనెంట్గా ఇన్సర్ట్ అయిందా చెప్పు. ఎస్. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నేను MySQL క్లోజ్ చేస్తున్నా, మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఓకే, MySQL క్లోజ్ చేస్తున్నా, మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు టెక్ డేటాబేస్కి వెళ్దాం. ఓకే, టెక్ డేటాబేస్కి వెళ్దాం. యూజ్ టెక్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కాలేజ్. ఎస్, ఇంతకుముందు ఉమేష్ ఇన్సర్ట్ అయ్యాడు, బట్ ఇప్పుడు ఎందుకు చూపెట్టట్లేదు చెప్పు. ఇంతకుముందు ఎస్, డేటా అనేది టెంపరీగా సేవ్ అయింది. సో మరి పర్మనెంట్గా సేవ్ కావాలంటే ఏం చేయాలంటే మనం కమిట్ కమాండ్ యూజ్ చేయాలి. పర్మనెంట్గా సేవ్ కావాలంటే మనం కమిట్ కమాండ్ని యూజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు స్టేటస్ ఆటో కమిట్ స్టేటస్ ఎలా ఉందో చూద్దాం. సెలెక్ట్ ఆటో కమిట్. ఆటో కమిట్ ఈక్వల్ టు 1 ఉంది. ఆటో కమిట్ ఈక్వల్ టు 1 ఉంది. ఈ 1ని ఏం చేస్తున్నా నేను 0 చేయాలి. ఓకే, సెలెక్ట్ ఆటో కమిట్ ఈక్వల్ టు 0. సెలెక్ట్ ఆటో కమిట్ ఈక్వల్ టు 0. సెట్ ఆటో కమిట్ ఈక్వల్ టు 0. ఆటో కమిట్ ఈక్వల్ 0 ఇచ్చాను. ఇప్పుడు నేను ఉమేష్ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఉమేష్ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ రికార్డు టెంపరీగా సేవ్ అవుతుందా, పర్మనెంట్గా సేవ్ అవుతుందా? టెంపరీగా సేవ్ అవుతుంది. ఓకే, టెంపరీగా సేవ్ అవుతుంది.
that is select star from college. Select star from college. Yes. ఉమేష్ ఇన్సర్ట్ అయింది, టెంపరీగా సేవ్ అయింది. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు MySQL క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే రికార్డ్ చూపెట్టదు. సో ఇప్పుడు నాకు రికార్డ్ కావాలంటే ఈ రికార్డుని నేను పర్మనెంట్గా సేవ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే కమిట్ కమాండ్ ఇవ్వాలి. ఈ ఉమేష్ని మనం పర్మనెంట్గా ఇన్సర్ట్ చేయాలంటే మనం కమిట్ కమాండ్ ఇవ్వాలి. ఇంతకుముందు కమిట్ కమాండ్ ఇవ్వలేము కాబట్టి మళ్ళీ ఉమేష్ అనేది డిస్ప్లే కాలేదు. బట్ ఇప్పుడు నేను కమిట్ ఇచ్చాను అనుకో, ఎప్పుడైతే నేను ఆటో కమిటింగ్ 0 ఇస్తానో అక్కడి నుంచి డేటా మొత్తం పర్మనెంట్గా సేవ్ అయిపోతుంది. కావాలంటే MySQL క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ డేటాబేస్ని యూజ్ చేయాలి. MySQLకి వచ్చిన ప్రతిసారి యూజ్ టెక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కాలేజ్. సి ఉమేష్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయింది. ఓకే, ఉమేష్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయింది. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ కమిట్ కమాండ్. ఓకే, దిస్ ఈజ్ ది యూజ్ ఆఫ్ కమిట్ కమాండ్. నెక్స్ట్ రోల్ బ్యాక్ కమాండ్. ఓకే, నెక్స్ట్ రోల్ బ్యాక్ కమాండ్. రోల్ బ్యాక్ కమాండ్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ కమిట్ కమాండ్ ఏంటి ఒకసారి మళ్ళీసారి నేను ఫ్లో చార్ట్లోకి ఇస్తాను, ఈజీగా ఉంటుంది. సో దీన్ని కమిట్ అనుకుందాం. సో దీన్ని మనం కమిట్ అనుకుందాం. కమిట్ అంటే ఏంటి? సపోజ్ మనం ఇక్కడ సెట్ ఆటో కమిట్ ఈక్వల్ టు 0 ఇచ్చాం అనుకుందాం. సెట్ ఆటో కమిట్ ఈక్వల్ టు 0 ఇచ్చాం అనుకుందాం. అక్కడి నుండి ఎప్పుడైతే ఆటో కమిట్ ఈక్వల్ టు 0 ఇచ్చామో, ఎప్పుడైతే మనం ఆటో కమిట్ ఈక్వల్ టు 0 ఇచ్చామో, ఎప్పుడైతే మనం ఆటో కమిట్ ఈక్వల్ 0 ఇచ్చామో అక్కడి నుండి డేటా మొత్తం టెంపరీగా సేవ్ అవుతుంది. డేటా సేవ్స్ టెంపరర్లీ. డేటా సేవ్స్ టెంపరర్లీ. మరి ఈ డేటాని పర్మనెంట్గా సేవ్ చేయాలంటే ఏం చేస్తామంటే కమిట్ కమాండ్ ఇస్తాం. ఓకే, డేటా పర్మనెంట్గా సేవ్ కావాలంటే కమిట్ కమాండ్ ఇస్తాం. కమిట్ అంటే ఏంటంటే, నేను ఇక్కడి వరకు చేసిన ఎప్పుడైతే ఆటో కమిట్ ఈక్వల్ 0 ఇచ్చానో ఈ డేటా మొత్తం పర్మనెంట్గా సేవ్ అవుతుంది. ఇంతకుముందు టెంపరీగా సేవ్ అయింది. నేను కమిట్ ఇవ్వగానే నేను చేసిన డేటా మొత్తం పర్మనెంట్గా సేవ్ అయ్యింది. దీన్నే కమిట్ కమాండ్ అంటున్నాం. దీన్నే మనం కమిట్ కమాండ్ అంటున్నాం.
నెక్స్ట్ రోల్ బ్యాక్ అంటే ఏంటో చూద్దాం. రోల్ బ్యాక్. నెక్స్ట్ రోల్ బ్యాక్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన సెట్ ఆటో కమిట్ ఈక్వల్ టు 0 ఇచ్చాం. అంటే ఏంటి? అప్పటి నుండి నెక్స్ట్ టైం వరకు డేటా అనేది టెంపరీగా సేవ్ అవుతుంది. అవునా? డేటా సేవ్స్ టెంపరర్లీ. డేటా సేవ్స్ టెంపరర్లీ. డేటా అనేది టెంపరీగా సేవ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే నేను రోల్ బ్యాక్ ఇచ్చానో రోల్ బ్యాక్ ఇచ్చానో అప్పుడు డేటా ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఆటోమేటిక్ 0 ఇచ్చామో అక్కడి వరకు మళ్ళీ రీస్టోర్ చేసుకుంటుంది. ఈ డేటా పర్మనెంట్గా సేవ్ కాదు. రోల్ బ్యాక్ అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రికార్డ్ చూద్దాం. ఫస్ట్ సెట్ ఆటో కమిట్ ఈక్వల్ టు 0. సెట్ ఆటో కమిట్ ఈక్వల్ టు 0. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కాలేజ్. Select star from college. Select star from college. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, నేను ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ ఇంటూ కాలేజ్ వాల్యూస్ 106 J84 వాల్యూస్ ఇన్సర్ట్ చేసా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కాలేజ్ ఇచ్చా. ఎక్సలెంట్. నాకు జై ఇన్సర్ట్ అవ్వడం ఇష్టం లేదు. నాకు ఇంతకుముందు టేబుల్ ఎలా ఉందో, ఆటో కమిట్ ఈక్వల్ టు 0 ఇవ్వకముందు టేబుల్ ఎలా ఉందో నాకు అదే టేబుల్ కావాలి. ఆటో కమిట్ ఈక్వల్ టు 0 ఇవ్వకముందు ఏ టేబుల్ అయితే ఉందో నాకు అదే టేబుల్ కావాలి. అంటే రోల్ బ్యాక్ ఇవ్వాలి. రోల్ బ్యాక్ ఇస్తే ఏం జరుగుతుందంటే, ఇంతకుముందు టేబుల్ ఎలా ఉందో అలాగే డిస్ప్లే అవుతుంది. కావాలంటే మనం డిస్ప్లే చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కాలేజ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కాలేజ్. సి అంటే జై ఇన్సర్ట్ అయ్యాడా? ఇన్సర్ట్ కాలేదు. అంటే డేటా ఎలా సేవ్ అయింది? ఇప్పటి వరకు డేటా అనేది టెంపరీగా సేవ్ అయింది. పర్మనెంట్గా సేవ్ కాలే. అంటే మనం చేసిన డేటాని మనం రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కమిట్ అండ్ రోల్ బ్యాక్. ఏమైనా డౌట్ ఉందా? ఓకే. కమిట్ కి రోల్ బ్యాక్ డిఫరెన్స్ ఏంటి చెప్పు. ఓకే. ఎప్పుడైతే కమిట్ ఇచ్చామో పర్మనెంట్ గా సేవ్ అయిపోతుంది. ఓకేనా? ఇది కమిట్ అండ్ రోల్ బ్యాక్. నెక్స్ట్ సేవ్ పాయింట్ చూద్దాం. ఓకే, సేవ్ పాయింట్ చూద్దాం. సో ఇక్కడ రాస్తున్నా, ఆఫ్టర్ గివింగ్ commit the temporary transactions or temporary transactions are saved
permanently saved permanently are saved permanently. Next, oh shit. After giving command, the transactions are saved permanently saved permanently saved permanently. సో రోల్ బ్యాక్ ఏం చేస్తుంది నార్మల్గా? రోల్ బ్యాక్ ఏం చేస్తుంది? ఎస్, రీస్టోర్ ది డేటా. అంటే మనం సెట్ ఆటో కమిట్ ఈక్వల్ టు 0 ఇచ్చాము. ఇచ్చాక డేటా అనేది టెంపరీగా సేవ్ అవుతుంది. డేటా అనేది టెంపరీగా సేవ్ అవుతుంది. డేటా సేవ్స్ టెంపరీ. ఎప్పుడైతే మనం రోల్ బ్యాక్ ఇస్తామో అప్పటి నుండి డేటా అనేది రీస్టోర్ అవుతుంది. అంటే ఎప్పుడైతే మనం సెట్ ఆటోమేటిక్ 0 ఇచ్చామో అక్కడి వరకు డేటా రీస్టోర్ చేసుకుంటుంది. దట్ ఈస్ రీస్టోర్ ది డేటా. ఓకేనా? ఎస్. నెక్స్ట్, సేవ్ పాయింట్. సో సేవ్ పాయింట్ డిస్కస్ చేసుకునే ముందు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక కేబిహెచ్పి ఉందనుకోండి. సపోజ్ ఇది ఒక కేబిహెచ్పి అనుకుందాం. కేబిహెచ్పి అండ్ సపోజ్ ఇది ఒక మియాపూర్ అనుకుందాం. ఓకే, మియాపూర్. ఇది ఒక పటాన్ చెరువు అనుకుందాం. సో నేను కేపీహెచ్పి నుంచి సపోజ్ నేను కూకట్పల్లి నుంచి స్టార్ట్ అయ్యాను. ఓకే, నేను కూకట్పల్లి నుంచి స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయినప్పుడు కేబిహెచ్పి దగ్గర వెళ్ళాను. నేను మళ్ళీ కేబిహెచ్పికి రావాలంటే ఏం చేస్తా? నేను అక్కడ ఒకటి గుర్తుపెట్టుకుంటా. మెట్రో స్టేషన్ కావచ్చు, థియేటర్ కావచ్చు, ఏదైనా ఒక దాన్ని గుర్తుపెట్టుకుంటా. అలాగే మియాపూర్కి వెళ్ళాను అనుకుందాం. మళ్ళీ మియాపూర్కి రావాలంటే ఏం చేస్తా? ఒక ఇండికేషన్ గుర్తుపెట్టుకుంటా మళ్ళీ మియాపూర్కి వచ్చేలా. అలాగే పటాన్ చెరువుకి వెళ్తా, మళ్ళీ పటాన్ చెరువుకి వచ్చేలా ఒక ఇండికేషన్ నేను గుర్తుపెట్టుకుంటా. అలాగే మన డేటాబేస్లో, అలాగే మన ఎస్క్యూఎల్లో కూడా రోల్ బ్యాక్ అంటే ఏమవుతుంది? మనం స్టార్టింగ్ స్టేజ్ ఎక్కడుందో అక్కడ దాకా వస్తుంది. లేదు, నాకు స్టార్టింగ్ స్టేజ్ ఏం అవసరం లేదు, నాకు మధ్య మధ్యలో పాయింట్స్ వరకే కావాలి అన్నప్పుడు నేను ఏం చేస్తానంటే సేవ్ పాయింట్ యూజ్ చేస్తా. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను సెట్ ఆటో కమిట్ ఈక్వల్ టు 0 ఇచ్చాను అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆటో కమిట్ ఈక్వల్ టు 0 ఇచ్చాను అనుకుందాం. సో
డేటా అనేది టెంపరీగా సేవ్ అవుతుంది కాబట్టి దీన్ని ఒక సేవ్ పాయింట్ ఏ అనుకుంటున్నా. సేవ్ పాయింట్ ఏ అనుకుంటున్నా. దీన్ని నేను ఒక సేవ్ పాయింట్ ఏ అనుకుంటున్నా. తర్వాత సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ తర్వాత నేను దీన్ని ఏమనుకుంటున్నా అంటే సేవ్ పాయింట్ బి అనుకుంటున్నా. నెక్స్ట్ దాన్ని సేవ్ పాయింట్ బి అనుకుంటున్నా. సపోజ్ మళ్ళీ కొన్ని ట్రాన్సాక్షన్ తర్వాత నేను ఒక సేవ్ పాయింట్ చెక్ పాయింట్ లాగా సేవ్ పాయింట్ సి అనుకుంటున్నా. ఓకే. సో అంటే నేను రోల్ బ్యాక్ ఇచ్చాననుకో, ఇక్కడ నేను రోల్ బ్యాక్ ఇచ్చాననుకో డైరెక్ట్ స్టార్టింగ్కి వెళ్ళిపోతుంది. నాకు స్టార్టింగ్ వద్దు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ బి అన్నాను అనుకో, రోల్ బ్యాక్ టు రోల్ బ్యాక్ టు రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ బి అన్నాను అనుకో, సో బి వరకు డేటా ఎలా ఉందో అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే సేమ్ డేటా బికి రీస్టోర్ అవుతుంది. నేను రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ ఏ అన్నాను అనుకో, రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ ఏ అన్నాను అనుకో, రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ ఏ అన్నాను అనుకో, మన ఏ ముందు డేటా ఎలా ఉంటుందో అక్కడ వరకు రీస్టోర్ అవుతుంది. అర్థమైందా సేవ్ పాయింట్ అంటే? ఒకసారి చూద్దాం. ఓకే, ఒకసారి చూద్దాం. లెట్స్ గివ్ సెట్ ఆటో commit equal to 0, set auto commit equal to 0, select start from college, select start from college. సో నేను ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ ఓకే, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్, insert into student values of 106 something Ramya comma 90. ఓకే, నేను ఒక ఈ రికార్డ్ రమ్య అనే రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నా అండ్ నేను సేవ్ పాయింట్ ఏ అనుకుంటున్నా. సపోజ్ నేను ఒక సేవ్ పాయింట్ ఏ అనుకుంటున్నా. అలాగే ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్, insert into student values of 107 గిరి కామా 80. సో దీన్ని నేను ఒక సేవ్ పాయింట్ బి అనుకుంటున్నా. దీన్ని నేను ఒక సేవ్ పాయింట్ బి అనుకుంటున్నా. నేను దీన్ని ఒక సేవ్ పాయింట్ బి అనుకుంటున్నా. దీన్ని ఒక సేవ్ పాయింట్ కాలేజ్ కదా, ఇన్సర్ట్ ఇంటూ కాలేజ్, సేవ్ పాయింట్ సి అనుకుందాం. ఇన్సర్ట్ ఇంటూ కాలేజ్, సేవ్ పాయింట్ డి అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు టేబుల్ ఏముంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కాలేజ్. నేను మొత్తం రోల్ బ్యాక్ ఇస్తే డేటా దాని ముందు వస్తుంది కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే నాకు గిరి వద్దు, నాకు రమ్య కావాలి. నాకు గిరి వద్దు, రమ్య కావాలి. అంటే నాకు సి వరకే కావాలి. నాకు రోల్ బ్యాక్ చేస్తే సి వరకే కావాలి. అంటే రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ సి, రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ సి. సో టేబుల్ డిస్ప్లే ఇద్దాం. ఎస్ గిరి ఇన్సర్ట్ కాలేదు, బట్ రమ్య వరకే వచ్చింది. దిస్ ఈజ్ సేవ్ పాయింట్. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా?
సేవ్ పాయింట్ అంటే ఏంటి చెప్పు, ఏమర్థమైంది చెప్పు నీకు.